ద్వారక తిరుమలలోని ప్రసిద్ధ ప్రాంగణంలో మంగళవారం 50 లక్షల రూపాయలు విలువ చేసే గోవర్ధన్ ప్లాంట్ ను ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలలో ప్లాస్టిక్ రహిత వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో భాగంగా కీలక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ద్వారక తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గోవర్ధన్ ప్లాంట్ పర్యావరణ రహిత కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆలయంలో సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ సేంద్రియ ఎరువుగా మార్చడం, పర్యావరణ పరిరక్షణ కొరకు కాలుష్యాన్ని తగ్గించడం, వేస్ట్ టు హెల్త్ సాధించడం ప్రథమ కర్తవ్యమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం ముఖ్యంగా ప్రధాన దేవాలయాల వద్ద ప్లాస్టిక్ నిషేధానికి మరియు బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాలు వాడకానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. గోవర్ధన్ ప్లాంట్ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే ఆర్గానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసి బయోగ్యాస్ ఆర్గానిక్ ఎరువులుగా మలచడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గోవర్ధన్ ప్లాంట్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి బి అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ కూచిపూడి ఉదయ్ భాస్కర్ రావు, ఈడీలు ఊర్మిళాదేవి, అర్జున్ రావు, ఈఈ ఎం నారాయణ స్వామి, డిఈఈ కె సతీష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ఎద్దనపూడి బ్రహ్మరాజు, సంయుక్త కమిషనర్ ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు, జిల్లా పరిషత్ సిఇఓ జగదాంబ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి త్రినాథ్ బాబు, గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డికర్ల సువర్ణరాజు, వివిధ శాఖల అధికారులు, ఆలయ వైద్య పండితులు, కూటమి నాయకులు తదితర ప్రభృతులు ఉన్నారు. కెపాసిటీ కలిగినటువంటి గోవర్ధన్ ప్లాంట్ దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలకి అనుబంధంగా ఈ గోవర్ధన్ ప్లాంట్ ని మనం ఏర్పాటు చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి గ్యాస్ ద్వారా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్యాస్ ని మళ్ళీ మనం వినియోగించుకుని మనం వంట చేయడానికి కానివ్వండి, లేదంటే దాని ద్వారా ఉత్పత్తి చేసి ఆ పవర్ ని మళ్ళీ మనం గోశాలకి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాంట్ ని ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం, ఇవాళ దాన్ని మా కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువర్ణరాజు గారు మేమందరం పాల్గొనగా గౌరవ శాసనసభ్యులు దాన్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, జనవరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాందిపల్లికి దాదాపు 15-16 నెలలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే స్వయంగా పర్యటిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్రకి కేటాయించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ కి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తా ఉంది. అది డోర్ టు డోర్ కలెక్షన్ కి అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి, వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ కి సంబంధించి ఎస్టీపీస్ కానివ్వండి, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఇటువంటి అనేక రంగాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారుల దిశానిర్దేశంలో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి నా పట్ల ఇంకా కొంత అదనపు బాధ్యత ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే నాకు వెంకటరాజు గారికి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, మేమిద్దరం కూడా కలిసి అనేక సంవత్సరాలు పనిచేయటం, అనేక విషయాల పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, అనేక రంగాల్లో పార్టీ పరంగా కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది వెలకెట్టలేనటువంటిది. వారికి ఉన్నటువంటి అనుభవం, వారికి ఉన్నటువంటి అవగాహన అనేక విషయాల పట్ల ఇవాళ గోపాలపురం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. దాని యొక్క ఫలితాలు కూడా ఇప్పటికే మనం అనేక విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా గోపాలపురం నియోజకవర్గం యొక్క అదృష్టంగా భావించాలి. ఇటువంటి మంచి వ్యక్తి, విద్యావంతుడు అయినటువంటి వెంకటరాజు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా రావడం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం.